హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4kitchen. ఇవాళ నేను ఇంకొక ఎయిర్ ఫ్రైర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే తందూరి చికెన్ క్వార్టర్స్. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి మన రెసిపీని చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. తింటుంటే జ్యూసీగా చాలా బాగుంది. మనం రెస్టారెంట్స్లో డాబాస్లో ఆర్డర్ చేసుకునే తందూరి చికెన్ ఎంత స్మోకీ ఫ్లేవర్తో జ్యూసీగా ఉంటుందో, మన రెసిపీ కూడా అంతే జ్యూసీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇక్కడ నేను ఆయిల్ అనేది జస్ట్ ఒక 2 స్పూన్స్తో చేసి చూపిస్తున్నానండి. హెల్తీ, టేస్టీ, డిలీషియస్గా ఉండే తందూరి చికెన్ క్వార్టర్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను 3 చికెన్ క్వార్టర్స్ తీసుకున్నానండి. కాస్త పెద్ద సైజులో తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసుకున్నాను బాగా. వీటికి ఇప్పుడు కట్స్ పెట్టుకుందాము, సో దట్ మన మసాలా లోపలికి వెళ్ళి మంచి జ్యూసీగా వస్తుంది మన తందూరి చికెన్ అనేది. ఒక పీస్ తీసుకొని ఇక్కడ 4 స్లిట్స్ పెట్టుకున్నానండి. కొద్దిగా డీప్ కట్స్ పెట్టుకోవాలి, సో దట్ మన మసాలా లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది మన చికెన్ అనేది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు కూడా ఇలా 4 స్లిట్స్ పెట్టుకోవాలి. మిగతా చికెన్ కూడా ఇలానే స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా 3 కూడా స్లిట్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం మ్యారినేషన్ రెడీ చేసుకుందాం. ఇక్కడ మ్యారినేషన్ అనేది నేను 2 స్టెప్స్లో చేస్తున్నానండి. సో ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి మంచి కలర్ఫుల్గా రావాలని ఒక 2 టీ స్పూన్స్. అలాగే లెమన్ జ్యూస్, ఒక లెమన్ది స్క్వీజ్ చేసుకుని వేసుకుంటున్నాను. అండ్ రెస్టారెంట్ స్టైల్లో రావాలన్నాం కదా, సో రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ వేసుకునేదండి, ఇంకా అసలు ఆయిల్ అనేది వాడడం మనము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం బాగా కంబైన్ అయ్యే వరకు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ మసాలాని ఇప్పుడు మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్కి మ్యారినేషన్ చేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి, లోపల వరకు పుష్ చేసుకుంటూ మసాలా అంతా కూడా, సో దట్ చికెన్కి మనకు మసాలా అంతా బాగా పట్టి జ్యూసీగా వస్తుంది మన చికెన్ అనేది. 2 పక్కల తిప్పుకుంటూ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఈ పీస్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టేసుకొని మిగతా పీసెస్ అంతా కూడా ఇలానే మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇలా 3 పీసెస్ అంతా కూడా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు క్లింగ్ ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను, మన చికెన్ అనేది డ్రై అవ్వకుండా ఉండాలని. ఇలా క్లింగ్ ర్యాప్తో అంతా కవర్ చేసేసుకున్నాం కదండి మ్యారినేటెడ్ చికెన్ పీసెస్. దీన్ని ఇప్పుడు మినిమం 2 అవర్స్ లేదా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్కి మసాలా అంతా బాగా పట్టి బాగా జ్యూసీగా వస్తుంది మన చికెన్. ఒక 3 అవర్స్ తర్వాత స్టెప్ 2 యోగర్ట్ బేస్డ్ మ్యారినేషన్ చేసుకుందాము. ఒక బౌల్లో నేను 1/2 కప్ వరకు పెరుగు తీసుకున్నానండి. దాన్ని విస్క్ చేసుకోవాలి, ఏమాత్రం మనకు లమ్స్ అనేది లేకుండా. ఇలా విస్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో తందూరి చికెన్ మసాలా వేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. మసాలా అండ్ పెరుగు బాగా కంబైన్ అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెఫ్రిజిరేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అంతా కూడా తీసేసుకోవాలి. తీసుకొని మనం ఈ యోగర్ట్ బేస్డ్ మ్యారినేషన్ ఉంది కదా, దాన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవాలని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీసెస్కి చక్కగా లోపల వరకు మనం పుష్ చేసుకుంటూ మసాలా మ్యారినేట్ చేసుకోవాలి. కట్స్లోకి లోపలికి బాగా వెళ్ళాలి మసాలా అనేది. ఇలా ఒక పీస్ చేసుకున్నాం కదండి, మిగతా 2 పీసెస్ కూడా ఈ యోగర్ట్ మసాలా అనేది బాగా పట్టించుకోవాలి. అన్నీ కూడా ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా. మనకు చేతికి అంటుకోకుండా కింద లెగ్ క్వార్టర్స్కి అల్యూమినియం ఫాయిల్ అనేది వ్రాప్ చేసుకుంటున్నాను, ఈజీ ఫర్ హ్యాండ్లింగ్. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ర్యాక్ ఉంటుంది కదా, దానికి అల్యూమినియం ఫాయిల్ వేసేసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు ప్లేస్ చేసుకున్నాం మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని నేను ప్రీహీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మన ఎయిర్ ఫ్రైయర్లో ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో చికెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాను నేను. సో ఆటోమేటిక్గా టైమర్ అండ్ టెంపరేచర్ సెట్ అయిపోయింది. ఒక 6 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఒక 6 మినిట్స్ అయిందండి, ఇది చక్కగా ప్రీహీట్ అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రే ఉంది కదా, ఆ ట్రేని దీంట్లో పెట్టేసుకుంటున్నాను. క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి 200 డిగ్రీ సెంటీగ్రేడ్స్ లో. ఒక 10 మినిట్స్ అయిందండి, ఒకసారి తీసి చూద్దాము మన చికెన్ అనేది ఎంతవరకు కుక్ అయిందో. చూడండి, చక్కగా ఒక పక్క కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో పక్కకి ఫ్లిప్ చేసుకుందాము. ఈ తందూరి చికెన్ని గ్రీన్ చట్నీతో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. గ్రీన్ చట్నీ రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒక్కసారి చూడండి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాం కదండి, దీన్ని మళ్ళీ ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇటుపక్క కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యేలోగా మన స్మోకీ ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక చార్కోల్ తీసుకున్నానండి. దాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కాల్చుకుంటున్నాను.
ఈ చార్కోల్ని ఒక 5 మినిట్స్ వరకు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. వావ్, చూడండి మన తందూరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో అరేంజ్ చేసుకుని మంచి స్మోకీ రెస్టారెంట్ స్టైల్ తందూరి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. మనం ముందుగా వేడి చేసుకున్న చార్కోల్ ఉంది కదా, ఆ చార్కోల్ దీంట్లో పెట్టేసుకుంటున్నాను. దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ ఇన్వర్ట్ చేయాలి దీని మీద, సో దట్ ఆ స్మోక్ అనేది బయటికి రాకుండా మన పీసెస్ కి బాగా పడుతుంది. ఇలా ఒక 4 మినిట్స్ కవర్ చేసుకోవాలి. సో దట్ 4 మినిట్స్ తర్వాత చూస్తే మన స్మోకీ జ్యూసీ తందూరి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 4 మినిట్స్ అయిందండి. ఈ బౌల్ తీసుకొని మన రెసిపీ ఎలా వచ్చిందో చూద్దాము. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంతేనండి మన రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ క్వార్టర్స్ జ్యూసీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.